ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. దీపక్ ఈఎన్టీ కేర్ గత 5 సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ 1వ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు. మా ప్రత్యేకతలు: టాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్, ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట, చెవి నుండి చీము కారుట, వినికిడి లోపం, తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును. గురక కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి, ముక్కు, గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట, వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. దీపక్ ఈఎన్టీ కేర్, 1వ వీధి, శ్రీహరినగర్, టీడీపీ ఆఫీస్ ఎదురుగా, పెట్రోల్ బంక్ వెనుక, నెల్లూరు. ఫోన్ నంబర్: సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్. ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి, యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిరీష, గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్. అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు. స్త్రీ, పురుష సంతానలేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐయుఐ, ఐవీఎఫ్, ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స, లామినర్ ఆపరేషన్ థియేటర్, స్పెషల్ ఏసీ రూమ్స్, డయాలసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఎక్స్రే, 24 అవర్స్ ఎమర్జెన్సీ, ఫార్మసీ, ల్యాబ్ సౌకర్యం కలదు. సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, శ్రీహరినగర్ 7వ వీధి, ముచ్చాలపాలెం, నెల్లూరు. వరద బాధితులకు సహాయం అందించిన బ్రిడ్జ్ ఆఫ్ లైట్ ట్రస్ట్ సభ్యులు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం సైతారుపేటకి చెందిన పాస్టర్ కింగ్ సాల్మాన్ బ్రిడ్జ్ ఆఫ్ లైట్ ట్రస్ట్ నిర్మించి గీతం కరోనా టైంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్మించారు. ఇప్పుడు విజయవాడ వరద ముప్పు ప్రాంతాల్లో తమ ట్రస్ట్ ద్వారా దుస్తులు, బియ్యం, వాటర్ బాటిల్స్, తినుబండారాలు అందించారు. బాధిత పీడిత ప్రజలకు మా బ్రిడ్జ్ ఆఫ్ లైట్ చారిటబుల్ ట్రస్ట్ మరియు మా కృపా సత్య సంఘాల తరఫున, అలాగే అనేక మంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి 300 మంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు, బియ్యాలు, బట్టలు, దుప్పట్లు, అలాగే కిచెన్ ఐటమ్స్, ఉప్పులు, నూనెలు తదితర వస్తువులు ఒక 10-15 రకాల నిత్యావసర సరుకులు ఏర్పాటు చేస్తూ రేపు శనివారం విజయవాడ వెళ్తూ ఉన్నాం. దయతో ఇప్పటి వరకు సహకరించిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. ఇంకా ఎవరైనా సహకరించగలిగితే మరి మమ్మల్ని సంప్రదించండి. మరి మాతో మీరు కలిసి ఈ సహాయ నిధి వరద ప్రాంత పీడిత ప్రజలకు వరద సహాయ నిధి అందిస్తారని ఆశిస్తూ మీ కింగ్ సాల్మన్ కే. అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం సైతల్పేట గ్రామంలో గల బ్రిడ్జ్ ఆఫ్ లైట్ చారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా 2020 సంవత్సరంలో నుంచి అనేక పరిచర్యలు మేము చేస్తున్నాం. కరోనా దినాల్లో, తుఫాను దినాల్లో, ఉద్రిక్త దినాల్లో, నేడు విజయవాడలో జరుగుతున్న వరద బాధితుల కొరకు మరి మేము అందించబోతున్న ఈ సహాయ సహకారాల కొరకు మరి మేము సంప్రదించగా చాలామంది మాకు సహకారం అందించారు. మరి ఆ సహకారంతో రేపటిదని మేము బయలుదేరి విజయవాడ వెళ్తున్నాం. మరి మా కృపా సత్య సంఘాల విశ్వాసులు, అలాగే తదితర మరి ఆడియన్స్ తెలియపరచగా వారు కూడా చక్కని వస్త్రాలు, దుప్పట్లు, బట్టలు మరి ఇవన్నీ మాకు అనుగ్రహించారు. అంతేకాదు
మరి బియ్యం రమ్మారమ్మి 400 కేజీల రైస్ బ్యాగ్ కూడా మా దగ్గర ఉన్నాయి. వీటన్నిటిని ప్యాక్ చేయడానికి మా సంఘ సభ్యులు యలమంచిలి సంఘ సభ్యులు ఎంతగానో సహకరించి మరి 2 దినాలుగా కష్టపడి ఈ విధంగా ప్యాక్ చేయడానికి దేవుడు చూపించాడు. మరి ఇందులో సహకరించిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ, ఇంకా మీరు కూడా మాకు ఈ యొక్క పరిచర్యలో ఈ ట్రస్ట్ ద్వారా అందించే సహకారాల్లో మీ సహాయం అందించగలిగితే మరి ఎక్కువ చేయడానికి మేము ఇష్టపడుతున్నాం. మరి వాటర్ బాటిల్స్ ఉన్నాయి, మరి కిరాణా సామాన్లు ఉన్నాయి, నిత్యావసర సరుకులు ఉన్నాయి. వీటన్నిటినీ మేము ప్యాక్ చేసుకొని నేను నాతో పాటు రాజమండ్రిలో ఉన్న మరొక దైవ సేవకులు మడికి విజయ్ కుమార్ గారు, అలాగే ఐ చంద్రపాల్ గారు, మరి ముగ్గురు కలిసి ఈ ట్రస్ట్ ద్వారా మరి ఒక కుటుంబానికి రమారమ్మి 1000 రూపాయలు విలువ చేసే బాటిల్ కానీ నిత్యావసర సరుకులు కానీ మేము తీసుకుని వెళ్తున్నాం. కనుక మా ప్రయాణం వరకు ప్రార్థన చేయండి. ముందు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మీ ప్రోత్సాహం కూడా మేము కోరుతున్నాం. మీరు ప్రోత్సహించగలిగితే మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.